మీకు తెలుసా, ఇండియా కేవలం డయాబెటిస్ రాజధాని మాత్రమే కాదు, మెల్లగా క్యాన్సర్ హబ్ గా కూడా మారుతోంది. మనం జంక్ ఫుడ్ అని పిలిచే చిప్స్, కోలా, పిజ్జాలను అందరం నిందిస్తాం. కానీ అసలైన విలన్ మన కళ్ల ముందే మనం రోజు 3 పూటలా తినే ఆ సంప్రదాయ భోజనంలోనే దాగున్నాడని చెప్తే మీరు నమ్ముతారా? ఇదేదో బయట దేశాల సూపర్ మార్కెట్ల నుంచి వచ్చింది కాదు, మన వంటింట్లో నుంచే మొదలవుతోంది. మనమంతా ఏమనుకుంటాం, మా అమ్మమ్మలు తాతలు తిన్న భోజనమే మేము తింటున్నాం, మాకేం కాదు అని. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మనం ఇప్పుడు తింటున్న ఈ అన్నం కొండంతా, కూరేమో ఇసుక రేణువంతా అనే ప్లేట్ డిజైన్ వేల ఏళ్ల నాటిది కాదు. ఇది కేవలం 60 ఏళ్ల క్రితం వచ్చిన కరువులు, అప్పటి పాలసీల వల్ల ఏర్పడిన ఒక అడ్జస్ట్మెంట్. ఆ రోజుల్లో బతకడానికి క్యాలరీలు ముఖ్యం కాబట్టి కార్బోహైడ్రేట్లు పెరిగాయి. కానీ ఇప్పుడు అదే కార్బోహైడ్రేట్ల అతి వినియోగం మన శరీరంలో ఇన్సులిన్ స్పైక్స్ ని పెంచి క్యాన్సర్ కణాలు పెరగడానికి కావలసిన ఆహారాన్ని అందిస్తున్నాయి. మన ఇండియన్ బాడీస్ ఒక వింతైన మెకానిజంతో డిజైన్ చేయబడ్డాయి. దీన్ని థ్రిఫ్టీ జీన్ అంటారు. వందల ఏళ్లుగా మనం కరువులను చూశాం కాబట్టి మన శరీరం ఆహారం దొరికినప్పుడల్లా దాన్ని కొవ్వు రూపంలో దాచుకోవడానికి ట్రై చేస్తుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే ఈ విసరల్ ఫ్యాట్, పొట్ట కొవ్వు కేవలం బరువు పెంచడమే కాదు, అది శరీరంలో ఇన్ఫ్లమేషన్ ని క్రియేట్ చేస్తుంది. ఈ దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషనే క్యాన్సర్ కి మెయిన్ గేట్వే అని సైన్స్ చెబుతోంది. వంట చేసేటప్పుడు మనం నూనెను సీసాతో డైరెక్ట్ గా పోసేస్తాం కదా, మన ఇంట్లో వాళ్ళు అలా ఫ్రీగా పోయడం వల్ల తెలియకుండానే ఒక కూరలోకి 300 నుంచి 600 ఎక్స్ట్రా క్యాలరీలను యాడ్ చేస్తున్నారు. మనం చిప్స్ ప్యాకెట్ ను చూసి భయపడతాం, కానీ ఇంట్లో వండే కూరల్లో మనం వాడే అతిగా రిఫైన్ చేసిన ఆయిల్స్ గురించి పట్టించుకోము. ఊబకాయం అనేది 13 రకాల క్యాన్సర్లకు డైరెక్ట్ కారణం. మనం తినే అన్నంలో ప్రోటీన్ ఎక్కడో వెతకాలి, కానీ కొవ్వు, షుగర్ మాత్రం అడగకుండానే ప్లేట్ నిండా ఉంటాయి. మీరు క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవడానికి విదేశీ సూపర్ ఫుడ్స్ అయిన కినోవా లేదా కేల్ లాంటివి తినాల్సిన అవసరం లేదు. ట్రిక్ ఏంటంటే మీ ప్లేట్ ని రీప్రపోర్షన్ చేయడం. లెవెల్ 1, ప్లేట్ లో అన్నాన్ని సగం చేసి పప్పును డబుల్ చేయండి. లెవెల్ 2, కూరల్లో పనీర్, సోయా లేదా ఎగ్స్ యాడ్ చేసి ప్రోటీన్ పెంచండి. ప్రోటీన్ మీ కడుపుని నింపుతుంది. అదే అన్నం తింటే గంటకే ఆకలి వేస్తుంది. ఈ ఇన్సులిన్ స్పైక్సే మనల్ని రోగాల పాలు చేస్తున్నాయి. చివరిగా ఒక మాట, మన సంప్రదాయం అంటే ప్లేట్లో ఉండే పదార్థం కాదు, మన శరీరానికి కావలసిన పోషణ. మన తాతలు 15 కిలోమీటర్లు నడిచేవాళ్లు, కాబట్టి వాళ్లు కొండంత అన్నం తిన్నా అరిగిపోయేది. మనం డెస్క్ ముందు కూర్చుని పనిచేసేవాళ్లం. వాళ్ల రెసిపీని మనం ఫాలో అవ్వడం అంటే మన శరీరానికి మనం చేసే ద్రోహం. బయట మార్కెట్లో దొరికే ఏ మందు మిమ్మల్ని కాపాడదు. మీ కిచెన్ లో మీరు మార్చే ఆ చిన్న చిన్న అలవాట్లే మీ క్యాన్సర్ షీల్డ్. ఈ సీక్రెట్ మీ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి, ఎందుకంటే మనం తినే భోజనమే మనల్ని రక్షించాలి, శిక్షించకూడదు. మరిన్ని ఇలాంటి ఇన్స్పైట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.